బాడీ ఈ శరీరమే కదా, మనకి శరీరం తెలుసు. అంటే మనకి ఆ పరిధి, ఆ యొక్క బౌండరీస్ తెలుసు. వృత్తానికి పరిధి అని అనేసరికి ఆ సర్కంఫరెన్స్ తెలుసు. కానీ కేంద్ర బిందువు ఎక్కడ ఉంది ఆ వృత్తానికి? ఈ శరీరం మాత్రమే తెలుసు. మన లోపల కేంద్రం ఎక్కడ ఉంది, సెంటర్ ఎక్కడ ఉంది? ఎప్పుడైతే బయట శ్వాస బయటికి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిన శ్వాస కరిగిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసగా ఎలా మారిపోయింది? ఉచ్ఛ్వాస నిశ్వాసగా, నిశ్వాస ఉచ్ఛ్వాసగా ఎలా మారిపోతుంది? అంటే లోపలికి వెళ్ళిన శ్వాస బయట నిశ్వాసగా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఆ ఒకటే అయిపోయావి. చెప్పలేము ఏది ఉచ్ఛ్వాసం ఏది నిశ్వాసం చెప్పలేము. అది ఈ పాయింట్ నుంచి ఇది ఉచ్ఛ్వాస, ఈ పాయింట్ నుంచి నిశ్వాస అనేదానికి మనం మార్క్ చేసి చెప్పలేము. ఎందుకంటే ఒకదానితో ఒకటి చొచ్చుకుపోయినాయి. లోపలికి వెళ్ళే శ్వాస మళ్ళీ బయటికి వచ్చే శ్వాసలో మిళితమైపోయింది. అయితే అక్కడ ఒక పాయింట్ ఉంది అంటున్నారు శివుడు. ఆ ఉచ్ఛ్వాస అంటే లోపలికి వెళ్ళేటువంటి శ్వాస మళ్ళా నిశ్వాసగా మారిపోయే పాయింట్లో కరిగిపోతుంది. ఆ కరిగిన క్షణం గమనించు. ఆ క్షణం నువ్వు ఎనర్జీ ఫుల్ అయిపోతావు. సో మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస ఉంది, నిలకడగా ఉంది. అది బయటికి పోయేటప్పుడు డైనమిక్గా పోతుంది, లోపలికి వచ్చేటప్పుడు డైనమిక్గా వస్తుంది. అక్కడ ఏది లేదు, శ్వాస లేదు, నిశ్వాస లేదు, క్షణము అదంతా మౌనంగా ఉంది, ఎటు కదలట్లేదు. ఆ యొక్క స్థితి నీ కేంద్ర బిందువు. అయితే బయటికి వెళ్ళేటప్పుడు కానీ లోపలికి వచ్చేటప్పుడు కానీ ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు అక్కడ కరిగిపోతాయి. పుజన్ పాయింట్ ఉంది, అక్కడ కరిగిపోయి మారిపోయే క్షణం ఉంది, అది నీ కేంద్రము అంటున్నారు అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకో విధంగా చూద్దాం. ఎప్పుడు శ్వాస బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోయి ఎక్కడికి పోతుంది? వెన్ ద బ్రీత్ గోస్ ఇన్, లోపలికి వెళ్ళిన శ్వాస ఓకే, లోపలికి వెళ్ళిన శ్వాస ఎక్కడికి వెళ్ళింది? శ్వాస లోపలికి వెళ్ళింది. వెన్ ద బ్రీత్ గోస్ ఇన్, ఎప్పుడైతే శ్వాస లోపలికి వెళ్ళిందో ఎక్కడికి వెళ్తుంది? అది నీ కేంద్రాన్ని టచ్ చేస్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. బయటికి పోయి ఎక్కడ పోతుంది? నీ కేంద్రం నుంచి పరిధికి వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. అయితే బయటికి పోయింది కూడా యువర్ సెంటర్ హ్యాస్ టు బి టచ్. అది నీ కేంద్రాన్ని టచ్ చేయాలి. లోపలికి వెళ్ళింది, బయటికి వెళ్ళింది, కేంద్రం లోపలే ఉంది కదా. అందుకోసం టావో కానీ జెన్ మాస్టర్స్ కానీ, అంటే టావోయిస్ట్ అంటే చైనా వాడు, జెన్ అంటే జపాన్, అంటే అక్కడ మనది ఇక్కడి నుంచి ధ్యానము, బుద్ధుల ధ్యానము, అక్కడికి వెళ్ళిన తర్వాత అలా పేర్లు పెట్టుకున్నారు. వారేంటి, మనం తల కాదు సెంటరు, మనము నాభి సెంటరు అంటారు. మన కేంద్రం ఎక్కడ ఉంది? కేంద్ర స్థానం నాభి. మనం శ్వాస బ్రీత్ ఎలా ఉండాలంటే
శ్వాసలో బొడ్డు దాకా తీసుకోవాలి, అంటే నావెల్ దాకా. అది అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ద బ్రీత్ గోస్ టు ద నావెల్, దెన్ ఇట్ మూవ్స్ అవుట్, బయటకు వెళ్ళిపో, అక్కడి నుంచే బయటకు వెళ్తుంది. మళ్ళా బయటకు వెళ్ళిన నిశ్వాస మళ్ళీ రావాలి లోపలికి, అది మళ్ళీ కేంద్రానికి వస్తుంది. అది అక్కడ పాయింట్. ఇక్కడే ఉంటాయి. ఓషో గారు ఏం చెప్తున్నారంటే, నీకు అంటే అసలైన నీకు నీ శరీరానికి మధ్య వారధి శ్వాస. నీకు శరీరం తెలుసు, కానీ నువ్వెవరో నీకు తెలియదు, నీ కేంద్రం నీకు తెలియదు. నీ కేంద్రం ఎక్కడ ఉంది, నీ మూలం ఎక్కడ ఉంది, అది నీకు తెలియదు. అయితే శ్వాస లోపలికి వెళ్ళిన శ్వాస నీ కేంద్ర బిందువుకి వెళ్తుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అయితే మనం తగినంత శ్వాస తీసుకోవటం లేదు. అంచేత ఆర్డినరీగా ఏమవుతుంది, అది కేంద్రాన్ని తాకటం లేదు. ఈ వర్తమానంలో ఆ కేంద్రం కేంద్రం కంటే నీ లోపల ఉన్న కేంద్రం దాకా లోపలికి వెళ్ళటం లేదు. అంచేత నిన్ను నువ్వు తప్పిపోయావు, నీ మూలం నుంచి నువ్వు తప్పిపోయావు. ఇది ఈ వర్తమానంలో ఉన్న సమాజ పరిస్థితి, ఈ అధునాతన సమాజ పరిస్థితి. మనం అనుకుంటాం, ఇప్పుడు మనం ఏమనుకుంటాము, వారు కేంద్రం నుంచి తప్పిపోయారు అని. ఉదాహరణకి చిన్న పిల్లవాడు నిద్రపోతున్నాడు, పసివాడు. వాడు ఆ పసిపిల్లలు నిద్రపోతున్నప్పుడు వారి శ్వాస ఏ విధంగా ఆడుతుందో చూడాలి. శ్వాస లోపలికి పోయినప్పుడు పొట్ట పైకి వస్తుంది, అంతేగాని ఆ యొక్క ఛాతి మీద ఉండదు. అంచేత పిల్లలకి ఆ చెస్ట్ ఉండదు, పొట్ట ఉంటుంది. ఆ పొట్ట చాలా యాక్టివ్గా ఉంటుంది చిన్న పిల్లల పొట్ట. అది ఇక్కడికి వెళ్తుంది. మరి బ్రీత్ ఎక్కడ పోయింది, లోపలికి వెళ్ళినప్పుడు పొట్ట పైకి వస్తుంది. అలాగే బ్రీత్ బయటికి వెళ్ళిపోయినప్పుడు, అంటే శ్వాస లోపలికి వెళ్ళినప్పుడేమో పొట్ట పైకి వస్తుంది, శ్వాస బయటికి వెళ్ళిపోయినప్పుడు నిశ్వాస అయిపోయినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలకి. ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడేటప్పుడు ఆ పొట్ట ఆడుతుంది. అంచేత వారు కేంద్రంలో ఉంటారు. పిల్లలు వారి సహజమైన వారి కేంద్ర స్థితిలో ఉంటారు. అంచేత వాళ్ళు పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, చాలా ఆనందంతో బ్రహ్మానందంతో ఉంటారు, ఫుల్ ఎనర్జీలో ఉంటారు. అలసిపోరు వాళ్ళు పిల్లలు ఎప్పుడు. అలసిపోవడం అనేది పెద్దవాళ్ళకే ఉంటుంది, ఎందుకంటే మనం నోబి దాకా మన శ్వాస వెళ్ళటం లేదు. వారు అలసిపోరు, ఆనందంతో తబ్బిబ్బైపోతూ ఉంటారు, ఎనర్జీతో ఫుల్ ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. ఎందుకని వారికి ఎప్పుడు వర్తమానంలో ఉంటారు, గతం లేదు, భవిష్యత్తు లేదు. ఆ చిన్నపిల్లలలో ఆలోచన లేదు కదా, గతం గురించి భవిష్యత్తు గురించి ఆందోళన లేదు కదా. ఎప్పుడు వర్తమానంలో ఉంటారు, ఆనందంగా ఉంటారు. వై చిల్డ్రన్ ఆర్ హ్యాపీ, సో బ్లిస్ఫుల్ అంటే ఇది కదా, ఈ కారణం చేత పిల్లలు ఆనందంగా ఉంటారు. పిల్లలకు కోపం వచ్చినా టోటల్గా ఉంటుంది. ఆ కోపానికి కారణం గతం కాదు, భవిష్యత్తు కాదు, వారికి వర్తమానంలో ఉంటారు. అందుకోసం కోపం వచ్చినా అందంగా కనపడతారు పిల్లలు, టోటల్ యాంగ్రీ. అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు ఆ చిన్నపిల్లల్లో ఉన్న కోపం, ఆ పసిపిల్లలు. అయితే నీ కోపం ఎలా ఉంటుంది, నీకు కోపం వచ్చింది, పెద్దవాడు నువ్వు, కోపం వచ్చేసింది. ఆ కోపం
అందంగా ఉండదు, అగ్లీగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు పూర్తిగా నీ కేంద్రంలో నువ్వు లేవు. నీ కోపం రావడానికి గతము లేకపోతే భవిష్యత్తు నీ కోపానికి కారణము. అలాగే ప్రేమ, ప్రేమ కూడా నీకు సరిగ్గా లేవు, అంత ముక్కలు ముక్కలుగానే ఉంది. అట్లా నువ్వు దేంట్లో పాల్గొన్నా నువ్వు ఒక జంతువులాగానే ఉంటావు. ఎందుకని? నీ కేంద్రంతో నువ్వు లేవు, అంచేత దుఃఖంలో ఉండిపోతున్నావు. ఏది పరిపూర్ణంగా లేదు, అసంపూర్ణంగానే ఉంది. ఆ చిన్న పిల్లవాడు, ఆ పసివాడు కోపం వచ్చినా, వాడు ఏమైనా అల్లరి చేసినా, వస్తువులు పగలగొట్టినా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆ ముఖం ఎంతో వెలిగిపోతూ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. వాడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు. ఆ పిల్లవాడి కోపము గతంతో సంబంధం లేదు, భవిష్యత్తుకు సంబంధించింది కాదు. వాడికి ఏం లెక్కలు లేవు, జస్ట్ కోపం వచ్చింది అంతే. వాడి కేంద్రంలో వాడు ఉన్నాడు, ఆ పిల్లవాడి కేంద్రంలో ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు నీ కేంద్ర స్థితిని చేరుకున్నావో అప్పుడు నువ్వు పరిపూర్ణంగా ఉంటావు. అప్పుడు నువ్వేం చేసినా పరిపూర్ణంగా చేస్తావు. అది మంచి చేసినా చెడు చేసినా పరిపూర్ణంగా చేస్తావు, టోటల్గా ఉంటుంది. నువ్వు ముక్కలు ముక్కలుగా ఉంటే నువ్వు కేంద్రం నుంచి దూరంగా వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు ఏం చేసినా సగం సగమే చేస్తావు. నువ్వు పరిపూర్ణంగా రెస్పాండ్ అవ్వవు, ప్రతిస్పందించవు. అందులో నీవు ఒక ముక్క మాత్రమే. ఆ విధంగా ఇప్పుడు అయితే ముక్కలు అయిపోయావు, నీకు నువ్వే వ్యతిరేకమైపోతావు. అంచేత అది అసహ్యంగా తయారవుతుంది. మనం ఒకప్పుడు పిల్లలమే, వి ఆల్ వర్ చిల్డ్రన్. మరి పెద్ద అయ్యాక ఏమైంది? ఆ శ్వాస పైనే పీల్చుకుని, ఆ శ్వాస పైన ఆడుతుంది, కేంద్రం దాకా వెళ్ళటం లేదు, ఆ పొట్ట దాకా వెళ్ళటం లేదు, ఆ యొక్క నాభి కేంద్రాన్ని తాకటం లేదు. క్రమక్రమంగా తగ్గుతూ వచ్చేసింది, పైన వచ్చింది. ఆ శ్వాసలో పూర్తిగా మునగడం లేదు. అది యొక్క పైకి వచ్చేసి ఎక్కడికి వచ్చేసింది? అది కేవలం ఊపిరి పీల్చు అంటే ఆ యొక్క చెస్ట్ పైకి కిందకి పీల్చుకోవటం జరుగుతుంది. కేంద్రంలో వెళ్ళట్లేదు, పొట్టదాకా వెళ్ళటం లేదు. ఎందుకని? నీ కేంద్రం అంటే నువ్వు భయపడిపోతున్నావు. అదే నువ్వు కేంద్రంలో నువ్వు చేరితే నువ్వు ఏం చేసినా పూర్తిగా చేస్తావు, పరిపూర్ణంగా చేస్తావు. నువ్వేం చేసినా అసంపూర్ణంగానే ఉంటుంది. ఆ అసంపూర్ణమైనటువంటి వ్యవహారానికి అలవాటు పడిపోయావు. అది నువ్వు ప్రేమలో ఉన్నా పరిపూర్ణంగా ఉండాలంటే నువ్వు చేసిన నువ్వు శ్వాస నాభి కేంద్రం దాకా వెళ్తే నువ్వు పరిపూర్ణంగా ఉంటావు. సో నువ్వు భయం, నీ కేంద్రం అంటే నువ్వు భయం. ఏమో అది నేను ఎవరికైనా ఓపెన్గా ఉండాలంటే భయం. ఏమో నా రహస్యాలను తెలిసిపోతాయేమో, ఇలా ఉంటుంది. నువ్వు అనుకుంటావు, యూ మే కాల్ హిమ్ యువర్ లవర్. అతను నా ప్రేయసి, నా ప్రియుడు, లేదా ఆమె నా ప్రేయసి, ఆమె నాకు ప్రియమైంది, అయినా భయమే. రెండు వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకంటే నువ్వు రెండో వాళ్ళకి నేను నా ముసుగు తెలిసిపోతుందేమో అన్నట్టుగా ఉంటాము. ఏం జరుగుతుందో అని. అయితే ఎప్పుడు నీతో నువ్వు కంప్లీట్గా ఉండవు, ఇంకా ఎందుకు వేరే సెన్స్లో ఉంటావు.
నీతో నువ్వు పూర్తిగా లేవు. ఇతరులకి నేను ఇచ్చేసుకుంటే ఎలాగా? అంచేత శ్వాస ఆడదు, పూర్తిగా నీ కేంద్రం దాకా వెళ్ళదు. పక్కవాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేసి పక్కవాళ్ళ గురించి నువ్వు తప్ప మిత్రులు అన్యమే. అంచేత నీ శ్వాస పూర్తిగా డీప్ బ్రీత్ లేదు, తీసుకోలేవు, నువ్వు చేయలేవు, రిలాక్స్గా ఉండలేవు. బ్రీత్ లోపలికి కేంద్రం దాకా వెళ్ళకపోతే, నీ కేంద్ర స్థితిలోకి వెళ్ళకపోతే, నావెల్ దాకా వెళ్ళకపోతే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, పరిపూర్ణంగానూ ఉండలేవు. నువ్వు పరిపూర్ణంగా ఉండడానికి భయపడిపోతుంటావు. ఎందుకంటే నీ శ్వాస పైనే ఆడుతుంది. ఆ శ్వాస కాస్త కూసంత శ్వాసే, ఆ మినిమమే జరుగుతుంది, మ్యాక్సిమం వెళ్ళటం లేదు. అంచేత జీవితము నిస్సారంగా గడుపుతుంటాము. మినిమంగా ఉంది బ్రీతింగ్, అంచేత జీవితం అంతా నిస్సారం అయిపోయి జీవితం కూడా మినిమంగానే ఉంటాం, మ్యాక్సిమంగా ఉంటాం లేదు. అదే మ్యాక్సిమంగా ఉన్నావా, నీ జీవితం వరదలై పారుతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. ఆ ప్రాణశక్తి అయితే కష్టం. అప్పుడు అలా అయితే ఎలాగండి? ఎందుకంటే నీలో ఆ యొక్క శక్తి, ఎనర్జీ అక్కడ అన్నప్పుడు యూ కెనాట్ బి ఏ హస్బెండ్, యూ కెనాట్ బి ఏ వైఫ్. ఆ జీవితం ప్రవహిస్తూ ఉంది. ఎవ్రీథింగ్ విల్ బికమ్ డిఫికల్ట్, అది కష్టంగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్, ప్రేమ పొంగి పర్లుతూ ఉంటుంది. అంతటా వ్యాపించిపోయి ఉంటుంది, అన్ని కోణాల్లోనూ ప్రేమతో నింపబడుతుంది. మనసు భయాందోళనకు లోనైపోతుంది. అలా ఉండవద్దు. మనము ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉంటే చాలే, సురక్షితంగా ఉంటాము. అలా అక్కడ చచ్చినట్టు పడి ఉంటాం. అన్నీ అదుపులో ఉండాలి, అంతా నీ ఆధిపత్యమే ఉండాలి. జీవశక్తి, ఆ ప్రాణశక్తి యొక్క ఓవర్ఫ్లో కావడానికి వీల్లేదు అన్నట్టు. అప్పుడు నీ అదుపులో ఉంటే నువ్వు సరిపోతుంది. అంచేత కోపాన్ని అదుపులో ఉంచుకో. ప్రేమ అంటే దాన్ని అదుపులో ఉంచుకో. అన్నీ అదుపులో ఉంచుకోవాల్సిందే. అప్పుడు ఎలా అదుపులో ఉంటుంది? నీ ఎనర్జీ లెవెల్ ఓవర్ఫ్లో అవటానికి వీల్లేదు, మినిమంగా ఉండాలి. ఆ మినిమం ఎనర్జీ ఉంటే సరిపోతుంది, అన్నీ నీ అదుపులో ఉంటాయి. అది అక్కడ వచ్చిన గొడవ. అయితే సడన్గా ఏదో ఒక సమయంలో ఆ ఎనర్జీ లెవెల్స్ మారిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది? మినిమం నుంచి మ్యాక్సిమంకి వెళ్తే ఎలా ఉంటుంది? ఉదాహరణ తీసుకుందాం. ఒక ఎత్తైన కొండ ఎక్కాం, హిల్ స్టేషన్. ఏంటి, కొండలు ఎక్కడ ఉంటాయి? సిటీకి దూరంగా ఉంటాయి. అప్పుడు జైల్లోంచి విడుదలైన పక్షిలాగా ఉంటుంది, పంజరంలో నుంచి విడుదలైన పక్షిలాగా ఉంటుంది. యూ ఫీల్ ఫ్రీ. విశాలమైన ఆకాశం, పచ్చటి ఆ యొక్క అరణ్యం, ఆ ఫారెస్ట్, మేఘాలు తాగుతున్న కొండ మీద నువ్వు ఉన్నావు. అప్పుడు నీ శ్వాస నీ కేంద్రాన్ని తాగుతుంది. అది నీకు అబ్జర్వ్ చేయవు, అంత అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆ మేఘాలు
తాకుతున్న ఆ కొండ శిఖరం వైపు వెళ్తే నీ శ్వాస ఎలా ఉంటుందో అబ్జర్వ్ చెయ్యి. అయితే అక్కడ నువ్వు ఆ యొక్క కొండ ప్రాంతం మీద లేదా అక్కడికి వెళ్ళినావు, నువ్వు ఆ హిల్ స్టేషన్కి వెళ్ళినావు, ఆ కొండ మీద అక్కడ దగ్గరగా ఆకాశం దగ్గరగా అందుతుందా అన్నటువంటి ఆ దృశ్యాన్ని నువ్వు చేస్తే అది నిన్ను మార్చిందా? కాదు. ఈ శ్వాస అప్పుడు నువ్వు గాఢంగా తీసుకుంటావు, అంటావు. ఎందుకని? నువ్వు కేంద్రాన్ని టచ్ చేశావు. ఆ క్షణంలో నువ్వు పరిపూర్ణంగా ఉన్నావు, బ్రహ్మానందంలో ఉన్నావు. అది నువ్వు ఆ కేంద్రం అంటే అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆనందం? ఆ కొండ శిఖరం ఎక్కి ఆకాశం యొక్క చూస్తే వచ్చిందా? అది కాదు, నీ లోపల నుంచి వచ్చింది, నీ కేంద్రం నుంచి వచ్చింది ఆ ఆనందం. సడన్గా అక్కడ నువ్వు నీ కేంద్రాన్ని తాకావు, ఆ శ్వాస నీ కేంద్రాన్ని గాఢంగా. ఆహా! ఎందుకంటే నువ్వు పొల్యూషన్ లేదు, నువ్వు సిటీలో ఉన్న పొల్యూషన్ లేదు, ఆ కొండ శిఖరం ఎక్కావు, హ్యాపీగా ఉంది. సడన్గా అప్పుడు నీకు ఆ సిటీ అంటే భయం అనిపిస్తుంది. ఆ సిటీలో అంతా భయమే. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అందక్కడ ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు, కంట్రోలింగ్ ఉంటుంది. అక్కడ కొండ శిఖరం ఏది నీకు అరవాలనిపిస్తే అరవచ్చు, నవ్వాలంటే పగలబడి నవ్వచ్చు. ఎంత పరిస్థితి చూడండి. నువ్వు ఆ సిటీలో ఉండి కడుపారని నవ్వలేవు. అరవలేవు. అదేమి అదృష్టము, అదేమి దురదృష్టము అంటున్నారు ఓషో గారు. నువ్వు ఆ వీధుల్లో పాటలు పాడుకోలేవు, డ్యాన్స్ చేయలేవు, భయం. ఏమిటా నువ్వేంటి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఎవరో ఒకళ్ళు ఉంటారు అందరూ నిన్ను జడ్జిమెంట్ చేయడానికి. నీ ప్రవర్తన బాగలేదు అని అంటారు. ఏదో మూల ఎవడో కూడా ఉంటాడు అటు అంతా. నువ్వు అంచేత నువ్వు ఆ వీధుల్లో నువ్వు డాన్స్ చేయలేవు, ఏం చేయలేవు. అయితే నేను నాగరికత, బెర్నార్డ్ రస్సెల్ అనేటువంటి ఒక ఆయన ఏమంటాడంటే, నాగరికత అంటే నాకు ప్రేమిస్తాను, కానీ చాలా ఖరీదైన నాగరికత. ఎందుకని? మనం నాట్యం చేయాలంటే నాట్యం చేయలేము. అదే నాట్యము ఆ కొండ శిఖరం మీదకి ఎక్కావు, ఆహాహాహా. కొండ శిఖరం అంటే అక్కడ ఏదో హిల్ స్టేషన్ ఉంది, అక్కడ చక్కగా అక్కడ ఒక సుందరమైనటువంటి భవనం కట్టారు, లేదా మరొకటి ఉంది, అందరూ అక్కడ ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ అందరూ హ్యాపీగా కేరింతలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, నువ్వు డ్యాన్స్ చేస్తావు. అప్పుడు నువ్వు ఆకాశాన్ని చూస్తే నువ్వు ఒక్కడివే ఉన్నావు, హిల్ స్టేషన్కి వెళ్ళినావు, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఎవరు లేరు అనుకోండి. ఆకాశం నువ్వే ఉన్నావు. ఎందుకంటే అక్కడ అది ఆకాశం నిన్ను బంధించదు, విశాలంగా ఉంటుంది, ఓపెనింగ్ విశాలంగా, ఆకాశానికి హద్దులు లేవు. అప్పుడు నువ్వు శ్వాస లోపలికి గాఢంగా లోపలికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి కేంద్రాన్ని తాకుతుంది, అంతే బ్రహ్మానంద స్థితి. అందుకోసం ట్రెక్కింగ్ అనేది ఎంతో ఇంపార్టెన్స్. పితామహ పత్రిజీ వెనుక ఆయన ట్రెక్కింగ్ తీసుకెళ్ళేవారు వీలైనప్పుడల్లా. సో అది ఎంతో దూరం లేదు, అది నీ నావెల్లోనే ఉంది. అక్కడ ఒక గంట 2 గంటలు వెళ్ళావు, ఫస్ట్ వెళ్ళంగానే నీకు అలా అనిపించింది, కానీ అది ఎక్కువసేపు ఉంటుందా? మళ్ళీ మామూలే, మన కథ మళ్ళీ మైండ్ తీసుకొని వచ్చేస్తుంది.
ఇంటి విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు, రేపటి విషయాలు, జరిగిపోయిన విషయాలు మళ్ళీ తీసుకొస్తాం. కథ మాయమైపోయింది. నువ్వు అక్కడే ఉన్నావు కానీ ఆ ఇల్లుస్ట్రేషన్ మాయమైపోయింది. మళ్ళా ఆ వెనకది మళ్ళీ ముందుకు వచ్చేసింది. వెళ్ళాలి, కిందకి వెళ్ళిపోవాలండి అని ఆ సిటీ పిలుస్తుంది. నువ్వు ఒక్కడే వెళ్ళావా? నీ భార్య లెటర్ రాస్తుంది. ఎన్ని రోజులు ఉంటారంటే అక్కడ వచ్చేయండి, 3 రోజులు ఉన్నావు, వెళ్ళిపోవాలి. నువ్వు ఎన్ని రోజులు ఉంటానికి వీల్లేదు అక్కడ. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి మళ్ళా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఇప్పుడే జస్ట్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇలా ఉంటుంది, ఉండలేము కదా అక్కడ. సో breath was not from you really. That breath was not from you really. నిజంగా నీ లోపల నుంచి ఆ శ్వాస లోపలికి వెళ్ళి వచ్చిందా? సడన్గా జరిగింది. సిచ్యువేషన్ మారిపోయింది, గేర్ మారింది. నువ్వు కొత్త ప్రదేశంలో ఉన్నావు. ఆ కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు నువ్వు పాత పద్ధతిలో ఆ శ్వాస ఆడదు. ఆ క్షణంలో కొత్త శ్వాస వచ్చేసింది. ఆ కొత్త శ్వాస ఏమైంది? నువ్వు పాత పద్ధతిలో ఆ పైన శ్వాస తీసుకునేది ఏమైంది? నీ కేంద్రాన్ని తాకింది. అప్పుడు నువ్వు ఆ బ్రహ్మానందస్థితిలో ఉన్నావు. ఫీల్ ఇట్, నో ఇట్. ఈ విషయం అక్కడ వెళ్ళినప్పుడు అది నువ్వు చేసినప్పుడే తెలుస్తుంది, అది జరుగుతుంది. శివుడు అదే అంటున్నాడు. యు ఆర్ ఎవ్రీ మూమెంట్ టచింగ్ ద సెంటర్. ప్రతి క్షణము ఆ కేంద్రాన్ని నువ్వు తాకాలి. లేదా నువ్వు టచ్ చేయడం లేదా టచ్ చెయ్యి అంటాడు. టేక్ డీప్ అండ్ స్లో బ్రీత్. లోతుగా, నెమ్మదిగా, లోతుగా అంటే లోపలికి వెళ్ళాలి. చాలా స్లోగా తీసుకోవాలి బ్రీత్. అప్పుడు కేంద్రం తాకుతుంది. అయితే అక్కడ నువ్వు ఆ శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఆ యొక్క చెస్ట్తో కాదు, నాభితో తీసుకోవాలి. మనం ఆ శ్వాస తీసుకో, చెస్ట్ గుండెల నిండా ఆ శ్వాస తీసుకో అంటాడు. గుండెలో ఏం కాదులే, అది ఆ శ్వాసకోశాలు. బ్రీత్ చెస్ట్ తీసుకోని వదలాలి. అది సివిలైజేషన్ ట్రిక్. దాని వెంట పడకూడదు. శ్వాస తీసుకుంటే పొట్ట బయటికి రావాలి, శ్వాస వదిలేస్తే పొట్ట లోపలికి వెళ్ళాలి. అంటే ఆ విధంగా చిన్నగా బ్రీత్ లోపలికి తీసుకో, మళ్ళా బయటకు వచ్చి. సో మై డియర్ ఫ్రెండ్స్, వాస్తవానికి బ్రీత్ ఏ విధంగా ఉండాలి, ఎంత శ్వాస లోపలికి ఏ విధంగా తీసుకోవాలి అనేదాన్ని అవేర్గా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనము మన కేంద్ర స్థితిని మనం ఎందుకని తాకలేకపోతున్నాము అనేదానికి అనేక ఉదాహరణలు ఉషగారు చెప్తారు. ఈ మరిన్ని ఉదాహరణలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.